హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో అయితే నిన్న మార్నింగ్ డైలీ వ్లాగ్ అనమాట. నేను ఆశ్రమం నుంచి వచ్చిన తర్వాత సేమ్ అక్కడ మార్నింగ్ స్ప్రౌట్స్ ఎలా పెట్టారో మాకు అట్లానే ఇంట్లో ట్రై చేసి సేమ్ అదే ఫుడ్ తీసుకుంటున్నాము. మార్నింగ్ మాత్రం ఆశ్రమం నుంచి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా వేరే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయలేదండి. డైలీ స్ప్రౌట్సే తీసుకుంటున్నాము. కాకపోతే రోజు అలా తీసుకున్నా కూడా కొంచెం బోర్ కొట్టిద్ది కదా. ఒక్కసారి అయితే పెసలు స్ప్రౌట్స్తో దోశ ప్రిపేర్ చేశారు, అది ట్రై చేశాను. అది కూడా బాగుందండి టేస్టు. ఇంకా ఒక్క రోజేనమాట అలా చేసింది. డైలీ అయితే స్ప్రౌట్సే తీసుకున్నాం. ఈ రోజైతే వర్షం పడుతుంది బాగా. ఇంకా స్ప్రౌట్స్ అయితే కొంచెం బాయిల్ చేసి ఇట్లా తాలింపు వేసుకొని చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉండిద్ది. చిన్నపిల్లలు ఎవరన్నా ఉన్నవాళ్ళు పచ్చిగా అలా తినలేకుండా ఉండే వాళ్ళకైతే ఇట్లా ట్రై చేస్తే చాలా చక్కగా తినేస్తారు. బాగా సాఫ్ట్గా కూడా ఉంటాయి. మేమైతే ఆశ్రమం నుంచి వచ్చిన తర్వాత ఈ స్ప్రౌట్స్ తీసుకుంటుంటే మార్నింగ్ చాలా హాయిగా ఉందండి. ఎందుకంటే మనం ఇడ్లీ, దోశ, పూరి అలా మార్చి మార్చి చేసుకుంటాం కదా. డైలీ ఒకే టిఫిన్ తిన్న బోర్ అనేసి కొంచెం నిద్ర వచ్చినట్టు ఇంట్లో పనులు చేసుకోవటానికి కూడా ఇబ్బందిగా అనిపించింది. కానీ ఈ స్ప్రౌట్స్ ఒక్క వారం చేశారంటే అసలు మీరు వదిలిపెట్టరనమాట, అంత హాయిగా ఉండిద్ది. ఇది ప్రిపేర్ చేసుకోవటం కూడా చాలా సింపుల్ అండి. చక్కగా ప్రిపేర్ చేసుకొని అట్లా వేడివేడిగా తినేయచ్చు. ఒకవేళ మీరు బయటకు వెళ్ళాలన్నా కూడా బాక్స్లో పెట్టేసుకొని స్పూన్తో కూడా తినేయచ్చండి. నేను అక్కడ ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను, నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చపోతే మాత్రం వదిలేసేయండి. ఎందుకంటే చాలామందికి స్ప్రౌట్స్ తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లం అనేసి అంటూ ఉంటారు. దానికి వాళ్ళు చెప్పిన చిట్కా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం హాట్ వాటర్ తీసుకోవాలని చెప్పారు. ఫస్ట్ అయితే మనకి కుక్కర్ ఉండిద్ది కదా, కుక్కర్లో గిన్నె పెట్టేసి మీకు ఇష్టమైన స్ప్రౌట్స్, నేనైతే పల్లీలు, బొబ్బర్లు, పెసలు అలాగే కొన్ని ఉలవలు తీసుకున్నాను. ఇంకా కుక్కర్లో పెట్టేసి ఒక గిన్నెలో 2 విజిల్స్ అయితే రానిచ్చాను. ఆల్రెడీ మనకి ఇవి ఒక రోజంతా నానిపోయి మొలకొచ్చి ఉంటాయి కాబట్టి 2 విజిల్స్ కరెక్ట్గా ఉడికిపోతాయి. ఇంకా అవి మంచిగా ఉడికిపోయిన తర్వాత వీటిని తాలింపు వేయటానికి మాత్రం ఆయిల్ అయితే అస్సలు యూజ్ చేయకూడదండి. కంపల్సరీగా వెన్నపూస కానీ 1 టీ స్పూన్ నెయ్యి కానీ యూజ్ చేసుకోవాలి. నెయ్యి అనేది చిటికలో వేడైపోయిద్ది కాబట్టి పోపు దినుసులు అయితే వేసుకోవాలి. పోపు దినుసులు ఎక్కువ వేసుకుంటే బాగుండిద్ది. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అలాగే 1 ఎండుమిర్చి వేసేసుకొని కొంచెం పసుపు యాడ్ చేయాలి. నేను మర్చిపోయాను, అందుకోసమే మధ్యలో వేసానండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత చక్కగా బాయిల్ అయినాయి కదా స్ప్రౌట్స్, అవి వేసేసి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవటమే. ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేయకూడదనమాట. మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాం కదా, ఆ ఫ్లేవరు సరిపోయిద్ది కారానికి. సాల్ట్ కూడా చాలా తక్కువ పట్టిద్దండి, చిటికెడు వేసుకుంటే బాగుండిద్ది. ఎందుకంటే మనం డైరెక్ట్గా అలా తినేస్తాం కాబట్టి మరీ ఘాటుగా ఉంటే బాగోదు. అవన్నీ వేగిపోయిన తర్వాత ఎక్కువ పచ్చి కొబ్బరి మిక్సీ పట్టి వేసుకోవచ్చు, తురిమైనా వేయచ్చు. తర్వాత అయితే క్యారెట్ అండి, అవి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుండిద్ది. అవి కూడా వేసేసి మూత పెట్టేస్తే ఈజీగా మగ్గిపోతాయి. తర్వాత బాయిల్ చేసిన స్ప్రౌట్స్ యాడ్ చేసి ఇంకా లాస్ట్లో కొత్తిమీర, స్టవ్ ఆపేసిన తర్వాత లెమన్ జ్యూస్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. మీరు పచ్చిగా అలా తినలేని వాళ్ళకి డే బై డే అయితే ఇలా ట్రై చేయొచ్చు. ఇలా ట్రై చేస్తే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా తగ్గిపోయిద్ది అనమాట. మీ ఇష్టం అండి, ఒకవేళ మీకు యూజ్ అయితే చేసుకోండి. కంపల్సరీగా స్ప్రౌట్స్తో ఇట్లా చేసుకునేటప్పుడు ఎక్కువ పచ్చి కొబ్బరి తురుము, క్యారెట్ తురుము వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇంకా నేనైతే కొన్ని బాదం పప్పు నానబెట్టాను. చాలామందికి తెలుసు కదా బాదం పప్పు తీసుకుంటే చాలా మంచిదనేసి. ఇంకా ప్రతిరోజు స్ప్రౌట్స్ తర్వాత రాగి జావ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు షార్ట్స్లో చూశారు కదా. ఈరోజైతే ఇంకా ఫ్రూట్స్ ఏమీ తీసుకోలేదు. ఇట్లా బాయిల్ చేసామంటే స్ప్రౌట్స్ చక్కగా ఎక్కువ తినేయచ్చు. పచ్చిగా తినేటప్పుడైతే ఇంకా పచ్చి కొబ్బరి కానీ లేకపోతే ఏదన్నా ఫ్రూట్ మాత్రం కంపల్సరీగా ఉండాల్సిందే.
ఇంకా తర్వాత అయితే వంటకి ఆకుకూర పప్పు ప్రిపేర్ చేశానండి. పప్పు తక్కువ ఆకుకూర ఎక్కువ తీసుకోవాలని చెప్పారు. రక్తహీనత ఉన్న వాళ్ళకి, బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా ఎక్కువ ఆకుకూర తీసుకుంటే మంచిదంట. ఇదైతే గోంగూర సన్నగా కట్ చేశాను. గోంగూర కూడా, తోటకూర అయితే ఎక్కువ తీసుకున్నాను. ఇంకా పప్పు అయితే ముందే నానబెట్టేసాను అనమాట. ఇంకా దానిపైన తోటకూర, తర్వాత గోంగూర కూడా వేసి టమాటా, పచ్చిమిర్చి వేశాను. ఆశ్రమంలో అయితే ఈ కర్రీ ప్రతిరోజు ఉండాల్సిందేనండి. మధ్యాహ్నం కానీ సాయంత్రం కంపల్సరీగా చేస్తారు. మనకి ఆకుకూర అనేది చాలా ఇంపార్టెంట్ అంట. ఇంకా ప్రతిరోజు పప్పు లేకపోతే అచ్చం ఆకుకూర పులుసు కర్రీ లాగా చేస్తారు. చింతపండు అయితే ఏమీ వేయలేదండి, లాస్ట్లో లెమన్ జ్యూస్ వేయొచ్చు అనేసి. తోటకూర గోంగూరలో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండిద్ది కదా, పప్పు బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ ఏమీ వేయలేదు, పచ్చిమిర్చి వేసా కదా. ఇప్పుడైతే కొంచెం టేస్ట్కి సరిపడా గల్లు ఉప్పు ఉండిద్ది కదా, అది యాడ్ చేశాను. ఈ కర్రీ కూడా ఎక్కువ పోపు దినుసులు, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు అన్నీ వేశాను. కరివేపాకు అయితే లేదండి, ఈరోజు కరివేపాకు వేయలేదు. చింతపండు అయితే అస్సలు యూజ్ చేయకూడదు అని చెప్పారండి. ఎక్కువ లెమన్ జ్యూస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి తోటకూర పప్పు అంటే కొంచెం చింతపండు పట్టిద్ది, దాని బదులు మనం గోంగూర కూడా వేసాము. ఇంకా లాస్ట్లో తాలింపు వేసిన తర్వాత లెమన్ జ్యూస్ అయితే వేసాను. కరెక్ట్గా పులుపు కూడా సరిపోయింది. ఈ ఫ్రై కూడా అక్కడ ప్రతిరోజు చేయాల్సిందేనండి. ఇది అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి ఫ్రై లాగా చేశారనమాట. వాళ్ళు ఏమి చేసినా కూడా ఆయిల్ అనేది యూజ్ చేయరు, కొంచెం వెన్నపూస అయితే యాడ్ చేస్తారు. ఇది క్యాబేజీ తురిమానమాట. తురిమితే మనకి ఈజీగా మగ్గిపోయిద్ది. నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఆ స్టీమ్కే మగ్గిపోయిద్ది. తర్వాత పచ్చి బఠానీ, సన్నగా కట్ చేసిన క్యాప్సికం వేయమని చెప్పారు. ఒకవేళ పచ్చి బఠానీ లేకపోతే ఎండు బఠానీ ముందు రోజే నానబెట్టి ఉడకబెట్టిన తర్వాత వేయమని చెప్పారు. నా దగ్గర అయితే పచ్చి బఠానీ ఉందన్నమాట. పచ్చి బఠానీ అను క్యాప్సికం, క్యాబేజీ. ఇది అన్ని కర్రీసు ఆయిల్ లేకుండా తక్కువతో చేసుకోవచ్చండి. సేమ్ వాళ్ళు చేసినట్టే చేయాలన్నా కూడా చాలా కష్టం. నేను ఇలా చేసి కూడా లాస్ట్లో ఒక చిటికెడు సాల్ట్ అయితే వేస్తున్నాను. వాళ్ళు ప్రతి కర్రీకి ఎక్కువ పచ్చి కొబ్బరి, క్యారెట్ తురుము అయితే యూజ్ చేస్తున్నారండి. పిల్లలకు కూడా చాలా మంచిది. రక్తహీనత ఉన్న వాళ్ళకి ప్రత్యేకించి జ్యూస్ కూడా అవసరం ఉండదు. మనకి డైలీ వాటిల్లోనే అన్ని రకాల పోషకాలు వస్తాయి. ఇంక వీళ్ళకైతే లంచ్కి ప్రిపేర్ చేశాను. బ్రౌన్ రైస్ వండానండి, నేనైతే పుల్కా చేసుకున్నాను. అంతేనండి. వీడియో నచ్చితే లైక్